ఇప్పుడు దోపిడీలు దొంగతనాలు అనే కాన్సెప్ట్ మీద చిన్నపాటి ముచ్చడి చెప్తున్నా మీకు. ఏమంటారు చూస్తారా? ఏ ఊకోవ్వా, గా దొంగలు దొంగతనాలు చేయకుంటే సంఘ సంస్కర్తలు లెక్క అన్నదానాలు చేస్తారా, చలివేంద్రాలు పెడతారా, వాళ్ళని ఎందుకో ఫేమస్ చేయబడుతుంది అంటారా ఏంది? ప్లీజ్ గట్లా అనద్దు మీరు. దొంగలు కూడా రెక్కల కష్టంతో దొంగతనాలకు దిగబడతారు. వాళ్ళు చేసిన ఘనకార్యాలను మీరు చూయించి తీరాలి. వాళ్ళు దొరికితే గనక మీరు పోలీసులకు పెట్టియాలి. ఏమంటున్నా పారి ఆ దొంగల సంగతి ఏందో అరుచుకుందాం. ఒరే దొంగలు, అత్తున్నా ఆగుర్రి. ఏంది సాయిబాబా గుడికి పోయిర్రా? ఎందుకురో పూజ చేస్తానులా ఏంది? పారల్ల పారి పారి పారి. ములుగు జిల్లా ఏటూరు నాగారంలా సాయిబాబా గుడి ఉన్నది, చాలా ఫేమస్. అగు అర్ధరాత్రి దాటింది. అప్పుడే చూడురిగా ఒక దొంగ భక్తుడు ఎట్లా వచ్చిండో. ఈయన్నే చూడాలి మీరు. ఓర్ నాయనో, చూసిరా మంచిగా గుడి తాళాలు వలగొట్టి మంచిగా గుండె ఎత్తుకపోతుండు కదా. ఒక వజనున్నా కానీ ఉన్న బలమంతా తీసి దాన్ని పొతం చేసిపోయిండు. వాని చేతులు ఇరిగిపోను. సాయిబాబాను కూడా మోసం చేసి పడేసిండు. వాడిని ఏమనాలిగా? రాత్రి 8:45 హారతి అనంతరము ఇక్కడ గ్రిల్స్ అనే గేట్ మొత్తం పగిలింది, రండి అని చెప్పేసి రాగానే ఆలయానంతా పర్యవేక్షించిన తర్వాత నాగేంద్ర స్వామి టెంపుల్ దగ్గర ఉండి అనేది పగలగొట్టి ఉంది. వచ్చిన వ్యక్తి ఒక్కరే. ఆ సీసీ ఫుటేజ్ ఆధారంగా కనబడ్డది. అతను ఆ యొక్క హుండీని మన గుణపంతో గ్రిల్స్ని పగలగొట్టి తాళాలను బలగొట్టి అక్కడ ఉన్నటువంటి వెండి ఆభరణాలు మాత్రం ముట్టుకోలేదు. కేవలం భక్తులు వేసినటువంటి కానుకలు దాదాపు 4 మాసాల నుండి మనం ఉండి ఇప్పలేదు. అప్పుడు వేసినటువంటి కానుకల్ని పక్కన నాగేంద్ర స్వామి టెంపుల్ దగ్గర పడగొట్టి ఆ హుండీలో ఉన్నటువంటి ఆ ధనాన్నంతా కూడా అపహరించుకోవడం జరిగింది. ఆగనట ఏటూరు నాగరంలో దొంగడు గట్ల ధూమ్ధాం చేస్తే ఇటు భూపాలపల్లి జిల్లా షెల్పూర్లనొల్ల కరెంటు దాంట్లో పనిచేసేటోళ్ళ కోటర్లలో వచ్చిరు. 1 కాదు 2 కాదు, వర్షం పడి 10 ఇండ్లలో దొంగతనం చేసిరు. అగో ఇట్లా చిందరవందర చేసిపోయారు చూడు. 3 లక్షల దాకా నగదు పోయిందట. బంగారం ఎత్తుకపోయిరట. అలా దౌడల దగ్గర వాడా.